మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చిన్నటేకూరు బస్సు ప్రమాదంలో కావేరీ ట్రావెల్స్ బస్సు డ్రైవర్కి అయితే రిమాండ్ పంపడం అయితే జరిగింది గతంలో పోలీసులు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే కావేరీ ట్రావెల్స్ ఓనర్ వినోద్ను కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరిగింది. అయితే రిమాండ్ని రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటనేది మనతో పాటు లాయర్ నాగలక్ష్మీదేవి గారు వాళ్ళు అడిగి తెలుసుకున్నాం. మేడం, అది రిమాండ్ రిజెక్ట్ కావడానికి కారణం ఏంటి? రిమాండ్ రిజెక్ట్ కావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు అందులో 105 BNS సెక్షన్ పెట్టడం జరిగింది. మిగతా సెక్షన్స్ అన్నీ కూడా బిలో 7 years పనిషబుల్. 105 సెక్షన్ ఒకటే 10 years పనిషబుల్ సెక్షన్ ఉండింది. ఆ సెక్షన్కి ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఈ ఓనర్కి అప్లై కావని చెప్పేసి మేము వాదించడం జరిగింది. మరి అలాగే అర్నేష్ కుమార్ గారి జడ్జిమెంట్ ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందో దాని ప్రకారం ఆ గైడ్లైన్స్ ప్రకారము రిమాండ్ పంపించకూడదని చెప్పేసి మేము కోరడం జరిగింది, అర్జీ వేయడం జరిగింది. అదే మీరు లాయర్గా వాదిస్తున్నారు కావేరీ ట్రావెల్స్ బస్సు ఓనర్ తరఫున. ఇంతకు ఆ వాదనలు ఏం జరిగాయి? లోపల ఎలాంటి వాదనలు జరిగాయి? 45 నిమిషాల పాటు జరిగింది అంటుంటారు కదా. కోర్టు లోపల ఏం వాదనలు జరుగుతాయి, ఏం వాదన జరగడం అనేది చెప్పడం కష్టం. ఎందుకంటే ఇప్పుడు ప్రాసిక్యూషన్ వాళ్ళు ఆ సెక్షన్స్ వర్తిస్తాయంటారు, మేము వర్తించమని చెప్తాము. ఫైనల్గా సెక్షన్స్లో చట్టంలో ఆ ఇంగ్రీడియంట్స్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్కి ఆ ముద్దాయికి వర్తిస్తాయా లేదా అనేది చట్టం ఏ విధంగా ఇంగ్రీడియంట్స్ రూపొందించిందో దాన్ని బట్టి కోర్టు వారు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ప్రాసిక్యూషన్ వాళ్ళు వర్తిస్తాయి అంటారు, మేము వర్తించమని మేము చెప్తాము. మరి మాకు సపోర్టింగ్ జడ్జ్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్. ఆ 105 సెక్షన్ BNSది ఓనర్కి వర్తించు అని చెప్పేసి. మరి ముఖ్యంగా మరి అన్ని రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, పర్మిట్స్ అన్నీ కూడా ఆయనకు ఉన్నాయి. మరి కొన్ని అలిగేషన్స్ ఆయన మీద చేయడం జరిగింది లేవని చెప్పేసి. బట్ మేము అవి కూడా ఎందుకంటే అది సెంట్రల్ యాక్ట్, MV యాక్ట్ అనేది సెంట్రల్ యాక్ట్. MV యాక్ట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా పర్మిట్ ఉంది, మరి ఆల్ ఓవర్ ఇండియాలో మేము ట్రావెల్ చేయొచ్చు. సో ఆ MV యాక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్. సో అక్కడ దాంట్లో వైలేషన్ జరిగిందని చెప్పేసి చాలా సెక్షన్స్ పెట్టారు. బట్ అన్నీ కూడా 7 years లోపల ఉండడం వల్ల అర్నేష్ కుమార్ గారి జడ్జిమెంట్ గైడ్లైన్స్ ఫాలో కమ్మని న్యాయమూర్తి గారు చెప్పడం జరిగింది. రిమాండ్ అయితే రిజెక్ట్ చేయడం జరిగింది కోర్టు. అయితే రిజెక్ట్ అయిన వెంటనే మళ్ళీ బెయిల్ తీసుకొని బయటకు వచ్చారని చెప్తున్నారు. అయితే బెయిల్ ఇచ్చారా అంటే రిజెక్ట్ అయినందుకే బయటకు వచ్చారంటారా? రిమాండ్ రిజెక్ట్ అయింది, సెల్ఫ్ బాండ్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. రిమాండ్కి వెళ్ళి జ్యుడిషియల్ రిమాండ్లో ఉండి లోపల ఉన్న వాళ్ళకి బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తాము. బట్ ఇక్కడ రిమాండ్ స్టేజ్లోనే అది రిమాండ్ చేయడానికి అనుకూలమైనటువంటి నేరాలు కానీ సెక్షన్స్ కానీ ఇతనికి వర్తించు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు బస్సు వల్ల డ్రైవర్ వల్ల కావచ్చు ఎలాంటి అయినా ప్రమాదం జరిగింది, చాలామంది చనిపోయినారు, వాళ్ళ తరఫున మీరు వాదిస్తున్నారు. ఎందుకు వాదించాలని చెప్పి ఎలా అనిపిస్తుంది మీకు? ఇది స్పర్ ఆఫ్ మూమెంట్ జరిగింది, ఇది అనుకున్నది కాదు. అంటే ఒక ప్రీ మెడిటేషన్ అనేది లేదు డ్రైవర్కి. అంటే ఇలా జరుగుతుంది, ఇలా జరగాల అని చెప్పేసి ఒక ఇంటెన్షన్ లేదు, ఉద్దేశపూర్వకంగా అతను చేయలేదు. ఇది అనుకోకుండా ఇంకొక వెహికల్ రైడర్ యొక్క అజాగ్రత్త వలన యాక్సిడెంట్ జరిగి ఆ వాహనము రోడ్లో అనుకోకుండా వచ్చి పడి అది బస్ కింద స్ట్రక్ కావడం జరిగింది. ఆ డ్రైవర్కి వారు చెప్పిన సమాచారం ప్రకారం అయితే ఆయనకు బస్ మీద కూర్చొని దిగేటప్పటికీ కింద స్పార్క్స్ వస్తున్నాయనేది కూడా ఆయనకి అవగాహన లేదు. కింద ఆయన ఆ అబ్స్ట్రక్షన్ ఉంది, మోటార్ సైకిల్ అనేది ఒకటి ఆబ్జెక్ట్ బస్ కింద ఉంది, దాన్ని తీసేయాలి. కింద క్యాబిన్లో ఇంకొక స్పేర్ డ్రైవర్ పడుకున్నాడు, ఆయన సహాయం తీసుకొని ఆ అబ్స్ట్రక్షన్ రిమూవ్ చేసుకొని మళ్ళీ ఫర్దర్గా ట్రావెల్ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన దిగాడు. మీకు తెలుసు అవి బస్సెస్ చాలా హైట్ ఉంటాయి. ఆయన కిందికి దిగి చూసే వరకు కూడా కింద స్పార్క్స్ వస్తున్నాయి అనే విషయం ఆయనకు తెలియదు. చూసిన వెంటనే ఆయన డ్రైవర్ని అప్రమత్తం చేశాడు. ఇమ్మీడియట్గా రాడ్స్ తీసుకొని వాళ్లే గ్లాస్ అద్దాలు వాళ్లే బ్రేక్ చేయడం జరిగింది. ఏదైతే ఈ కథలు కొన్ని సోషల్ మీడియాస్లో వస్తున్నాయో, ఏదైతే క్రెడిట్ కొంతమంది యూట్యూబర్స్కి అప్లికేబుల్ చేసి వాళ్ళు పగలగొట్టారని అయితే చెప్తున్నారో అది కరెక్ట్ కాదు. జాకీ రాడ్తో ఆ గ్లాసెస్ పగలగొట్టి 20 మంది ప్రాణాలు కాపాడడానికి కారణం కూడా ఇమ్మీడియట్గా వీళ్ళు తీసుకున్నటువంటి చర్య వల్లనే, స్పేర్ డ్రైవర్ చర్య వల్లనే ఆ గ్లాసెస్ బ్రేక్ కావడం అనేది జరిగింది. ఎందుకంటే మీరు చూసింటారు, ఫస్ట్
ఇమీడియట్గా రిలీజ్ అయిన ఒక వీడియోలో ఈవెన్ దట్ యూట్యూబర్ హీ డిడ్ నాట్ క్లెయిమ్ నేనే బ్రేక్ చేశానని ఆయన చెప్పలేదు. నాకు ఏవి ఇన్స్ట్రుమెంట్స్ దొరకలేదు, నాకు బ్రేక్ చేయాలని ఉంది కానీ దొరకలేదు, చాలా హైట్లో ఉంది, నేను బ్రేక్ చేయలేకపోయాను, ఏదో ఒక రాయి దొరికింది దాంతో ట్రై చేశానని చెప్పాడు కానీ ఆయన బ్రేక్ చేసినానని చెప్పలేదు. బ్రేక్ చేసింది ఇద్దరు డ్రైవర్సే, ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే కాబట్టి వాళ్ళకు కూడా మానవతా దృక్పథం అనేది ఉంటుంది. కాకపోతే అతను దిగే వరకు కింద మంటలు ఉన్నాయని తెలీదు. తెలిసిందంటే బహుశా అప్రమత్తం చేసేవాడేమో వాళ్ళని, పడుకున్న వాళ్ళని. ఇప్పుడు డ్రైవర్ని ఎలా చూడొచ్చు అంటే డ్రైవర్ పారిపోయాడు అంటున్నారు, తర్వాత సెకండ్ డ్రైవర్ అయితే కాపాడాడు అంటున్నారు, ఇప్పుడు డ్రైవర్ కూడా రిమాండ్లో ఉన్నారు. అంటే డ్రైవర్ తప్పు చేయకపోతే రిమాండ్ పోవడానికి కారణం ఏమంటారు? తప్పు జరిగిందా, నేరం చేశాడా, నేరం చేయలేదా అనేది నిర్ణయం కావడానికి ఇంకా చాలా ప్రొసీజర్ ఉంది. ఎందుకంటే ట్రయల్ అనేది జరగాలి, విచారణ జరగాలి, సాక్ష్యాలన్నీ విచారించడం జరగాలి, దానికంతా చాలా ప్రాసెస్ ఉంది. ఇంకా ఇది మనం చాలా అర్లీ స్టేజ్లో ఉన్నాము. అది ఫ్యూచర్లో తగిన కోర్టు దాని మీద విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటారు. అంటే బస్సు కూడా కొన్ని నిబంధనలు లేవు, సేఫ్టీ ప్రికాషన్స్ లేవు, ఓనర్ కూడా బాధ్యుడు అవుతాడని చెప్పి అంటున్నారు. ఇప్పుడైతే ఓనర్ బయటకు వచ్చాడు, దీన్ని ఎలా చూడొచ్చు? చూడండి, ఏదైనా కూడా చట్ట ప్రకారమే అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు వర్క్ చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మేము మా వృత్తిపరంగా చేసేది కావచ్చు, జ్యుడిషియరీ కావచ్చు. ఇప్పుడు వాళ్ళు పెట్టినటువంటి సెక్షన్స్ వైలేషన్ ఆఫ్ మోటార్ వెహికల్ యాక్ట్ రూల్స్ పెట్టారు, కొన్ని బిఎన్ఎస్ చట్టాలు పెట్టారు. అందులో ఒక 105 బిఎన్ఎస్ 10 years పనిష్మెంట్ కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. మేము ఏమంటే అది ఇతనికి వర్తించదు, కేవలం లోపలికి పంపించాలనే ఉద్దేశంతోనే ఆ సెక్షన్ పెడుతున్నారు కానీ ఇతనికి వర్తించదు. మిగతా సెక్షన్స్ ఏవైతే ఆల్టరేషన్ చేసి పెట్టడం జరిగిందో అవన్నీ కూడా 7 years లోపల పనిష్మెంట్ అయ్యే సెక్షన్స్. ఈ కొన్ని చిన్న చిన్న వైలేషన్స్ అని ఏదైతే చెప్తున్నారో అవన్నీ కూడా బిలో 7 years పనిషబుల్. కాబట్టి అర్నేష్ కుమార్ గైడ్లైన్స్ ప్రకారము సుప్రీంకోర్టు వారు చెప్పిన విధంగానే ఆయనది రిమాండ్ రిజెక్షన్ చేయమని మేము కోరాము. ఇప్పుడైతే ఎవరైతే బస్సు ఓనర్ ఉన్నారో వాళ్ళకి ఏమైనా కండిషన్స్ ఏమైనా కోర్టు ఏమైనా విధించిందంటారు? ఇది మామూలుగా బెయిల్ అప్లికేషన్ జరిగి బెయిల్ అదంతా ఉంటే అవన్నీ కండిషన్ ఆర్డర్స్ ఇవన్నీ వర్తిస్తాయి. ఇప్పుడు రిమాండ్ స్టేజ్లోనే రిజెక్ట్ కాబడింది కనుక మరి ఇంకా చూడాలి, అది వారు ఏం చెప్పారు ఏమన్నది ఇంకా కూలంకుషంగా చూడాల్సిన అవసరం ఉంది. అంటే పోలీస్ కస్టడీకి తీసుకుంటారు మళ్ళీ ఓనర్ని అని చెప్పేసి అంటున్నారు. అంటే పోలీస్ కస్టడీ తీసుకునేందుకు మళ్ళీ ఏమన్నా కోర్టులో ఏమన్నా వాళ్ళు ఏమైనా పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందంటారా? వాళ్ళకి అన్ని రైట్స్ ఉన్నాయి. వాళ్ళకి కావాలనుకుంటే వాళ్ళు అవసరం విచారణకు, ఇన్వెస్టిగేషన్కి అతన్ని ఇంకా మేము విచారించాలి అనుకుంటే తీసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఉన్న స్టేజ్ ప్రకారం ఆల్రెడీ వాళ్ళు 40 మంది సాక్షులను విచారించడం జరిగింది. సీన్ ఆఫ్ అబ్జర్వేషన్ పంచనామాలు కానీ మేజర్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అయిపోయింది. ఆల్రెడీ వాళ్ళ వెహికల్కి సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. ఇంకా అతని నుంచి వాళ్ళు సీజ్ చేయాల్సినటువంటి రికార్డ్స్ కానీ తర్వాత తెలుసుకోవాల్సినటువంటి సమాచారం కానీ ఉందని మేము అనుకోము. ఇప్పుడున్న స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బట్టి ఆల్మోస్ట్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది, ఆయనని తీసుకోవాల్సిన అగత్యం రాదని అనుకుంటున్నాము. చివరిగా చెప్పండి, ఇది నిర్లక్ష్యం కాదు ప్రమాదమే అంటారా? తప్పకుండా ప్రమాదమే ఇది. అది నిర్లక్ష్యం ఇతని పార్ట్లో లేదు. అనుకోకుండా అన్ఫోర్సీన్ యాక్ట్ ఇది. స్పర్ ఆఫ్ మూమెంట్లో జరిగినటువంటి సంఘటన, ఇది జరగకూడని సంఘటన జరిగింది. కాకపోతే దీనికి ఎవరు ఎంత బాధ్యులు అనేది ఫ్యూచర్లో ట్రయల్ జరిగినప్పుడు సెషన్స్ కోర్టు డిసైడ్ చేస్తుంది. ఇదండి, ఏదైతే బస్సు ప్రమాదం ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, ఇది ప్రమాదమే అని చెప్పేసి లాయర్ గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాబాబుతో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.